హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరితో ఈరోజు మళ్ళొకసారి నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటవి నిజాలు? ఎంతమందికి నిజాలు ఇష్టం? ఎంతమందికి ఇష్టమా? నిజాలు ఇష్టం, కానీ నిజాలు వినటానికి కష్టమవుతుంది, నిజం చెప్పడానికి కూడా. అవునా కాదా? చాలామంది అంటారు, అన్నా మీ చాలా పెద్ద సంఘం అన్నా అంటే, అయితే ఏంది అంటారు. నేను ఏమంటారు? నేను అయితే ఏంది? సంఘాన్ని చూసి మురిసిపోవాలా? నేను గొప్ప సంఘం అనేది మురిసిపోను. నా దేవుడు నా వెనకున్నాడని ఒకే ఒక మాటను బట్టి మురిసిపోతాను. ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడన్న మాట. ఇక్కడ చూడండి, ఈరోజు వాగ్దానము చదివినట్లయితే, రాత్రికాలం చదివినాను, యెహోవా ప్రమాణం చేసి వారికి ఇచ్చేదని చెప్పిన దేశం అంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పచెప్పాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మన సంఘానికి కూడా మనం అక్కడ కోరికలు రాసుకున్నాం. అయ్యా మా మందిరం నిర్మాణం అవ్వాలి. అయ్యా మోషే గారు బానిసల్ని నడిపించేదానికి ఈ పేదవాళ్ళు, ఈ బానిసలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ బానిసలే మోషే గారు చెప్పినట్టు విని రాజులయ్యారు. గట్టిగా దేవుని స్తుతిద్దాం. పట్టణాలు పంచుకునే స్థాయికి రాజులయ్యారు. అరే డబ్బున్న వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ కోట్లుండి నిలుగుతున్న వాళ్ళని ఏసీలలో కూర్చోబెట్టి నేను గొప్ప పాస్టర్ని అని చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం? న్యాయమేనా? అబద్ధాలు అవన్నీ. నువ్వు రాకముందే వాడి జీవితం బాగానే ఉంది. ఎలా ఉంది? వినపడలా? వాడి జీవితం నువ్వు రాకముందే, నువ్వు పాస్టర్ కాకముందే వాడి జీవితం ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చేసి ఉద్ధరించింది ఏంటి? వేరే చర్చిలో వాళ్ళని, వేరే బాగా 30-40 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళి బాగా ఉద్యోగాలు ఆఫీసర్లు అయిన వాళ్ళని తీసుకొచ్చి నీ దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళని నువ్వు కాపాడినవనో, నువ్వు బాగు చేసినవనో నువ్వు నిలబెట్టుకోవడానికి అది నిజమైన పరిచర్య కాదు. ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, ఇది నేను మోషే గారిని ఒకవేళ ఏమైనా ఒక్క పాయింట్ ఆయనలో ఉన్న గుణం నాలో ఉంటే, ఆ రోజు మోషే గారు ఇశ్రాయేల్ నడిపించినట్టు నేను నడిపిస్తున్న మాట వాస్తవం అయితే, మళ్ళీ ఆయన, నేను కాదు, నా దేవుడు నా ముందుండి మనల్ని నడిపించే మాట నిజమైతే, నేను కొన్ని నిజాలు మిమ్మల్ని అడుగుతాను. మీరు నాతో చెప్తారా? చెప్తారమ్మా? నిజాలు చెప్తారా, అబద్ధాలు చెప్తారా? ఈ సంవత్సరము ఈ మందిరంలో సంతానం అందుకున్న బిడ్డలు, ఈరోజు పిల్లలు ఉన్నా కానీ, సంతానం ఈ సంవత్సరం మీ చేతిలో పిల్లలు ఉన్నా కానీ, ఆ కుటుంబాలు, ఆ సంతానం అందుకున్న వాళ్ళు ఒకసారి నిలబడతారా? ఎంతమందికి దేవుడు సంతానం ఇచ్చినాడు? ఇప్పుడు చెప్పండి. వీళ్ళు సగం కాదు, వీళ్ళు ఒక్క పైసా మందమే. అసలు ఇంకా మొత్తం గనక నిలబడితే ఇక్కడ ఎంతమందికి దేవుడు సంతానం ఇస్తుండో ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ చెల్లెని చూడండి, కవల పిల్లలు ఇద్దరు. అమ్మా ఇవన్నీ అబద్ధాలా? వినపడట్లే, గట్టిగా చెప్పండి. అబద్ధాలా? ఈ పాప పుట్టి, పాపేనారా? పాప పుట్టి చనిపోయింది ఈ అమ్మాయికి. నేను మాట ఇచ్చినాడు, అయ్యా నువ్వు మొక్కదానివే, భర్త మాటినాడు, ప్రార్థనకు రాడు, కానీ తల్లి నీ ప్రార్థన కనుక దేవుడు వింటే నీకు దేవుడు సంతానం ఇస్తాడు. మళ్ళీ అదే పాపను నువ్వు ఒళ్ళో పెట్టుకుంటావు. చూడు, సంవత్సరం అయింది అమ్మ. అవునా? అవును, అదే రోజు మళ్ళీ పుట్టింది అమ్మాయి. అన్నీ చెప్పినట్టే, నీ చెవులకు వినపడదు, దేవుడు చేసే కార్యం నీ కళ్ళకు కనబడదు, నీకు గొప్ప కార్యం ఇస్తాడు. అదే నెలలో నేను ఇక్కడ నిలబడ్డాను. ఏ పాప అయితే చనిపోయిందో అదే నెలలో, అదే సమయంలో మళ్ళీ అదే పాప పుట్టుద్దిరా. ఇది నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నీకు చేయబోతున్నాడు. ఇక చూడు. అబద్ధమా? ఇది అద్భుతం కాదా? ఇక్కడ దేవుడు లేడా? ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు అబద్ధమా? ఏది యేసయ్య లేడని చూపించు. నువ్వు హిందువు అయితే ఏంటి, బంధువు అయితే ఏంటి, చూపించు యేసయ్య లేడని. నేను అదే అడుగుతున్నా, చూపించరా. ఎవరి మాటలు వింటున్నారో, ఎవరి చేష్టలు వింటున్నారో, ఎవరిని బట్టి మీరు పడిపోతున్నారో నేను మీ అందరితో మాట్లాడుతున్నా. అక్కడ ఉన్న మరి ఇక్కడ పాపని ఏదైతే అబార్షన్ చేయాలని 3 నెలలకి 5 నెలలకి అబార్షన్ చేయాలనే పాపే ఇగో ఎత్తుకొని ఎంత అందంగా ఉందో చూడండి. ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ప్రతి ఇంటికి, ప్రతి చెల్లికి, ప్రతి సహోదరికి దేవుడు అడిగిన ప్రతి ఒక్కటి సంతానంగా ఇద్దరిద్దరు పిల్లల్ని. హిందువులో మాకు దేవుడు వద్దు, అదే హిందువులకే భర్త రాకపోయినా ఇద్దరు కవల పిల్లల్ని ఇక్కడ తల్లి ప్రార్థన, ఆ చెల్లి ప్రార్థనతో ఇద్దరు కవల పిల్లల్ని దేవుడు ఇచ్చినాడు. గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఎవరికిరా హిందూయిజం? మనం పుడితే ఉంటుంది, పోతే పడిపోద్ది. ఈ శరీరంతోనే పెడతారు. ఒకడైతే పాడలో పెట్టాలి, లేదంటే బాక్స్లో పెట్టాలి. అంతేనా కాదా?
ఎవడు ఎలా పెడితే ఏంటి, ఎవడిని పూజిస్తే ఏంటి, శరీరం ఉన్నంత వరకే. నేను శరీరం ఉన్నా లేకపోయినా జీవిత కాలము కాదు, జీవితం తర్వాత కూడా దేవుణ్ణి చూపిద్దాం అనుకుంటాం. మీకు గట్టిగా దేవుడు చూపిద్దాం. అయ్యా పిల్లలు పుట్టరు, లావుగా ఉంటే ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ రాదు, పిల్లలు పుట్టరు, గర్భసంచిలో నీటి పొడుగులు, గాడి గుడ్డు, ఆరంధ్రాలు. ఈరోగో అక్కడ చూడండి మా చెల్లి విజయవాడ అమ్మాయి. అమ్మ ఆ చెల్లికి అరే నీ కూతురు చూపించా. ఏ చెప్పినారా మనుషులు కొంచెం లావుగా ఉన్నంత మాత్రం పిల్లలు పుట్టకూడదని రూల్ ఉందా? ఇక్కడే అందరినీ వదిలిపెట్టి, తల్లి తండ్రి అందరినీ వదిలిపెట్టి నా చెల్లి ఇక్కడే ఉంది. అన్నయ్య ఏం చేసినా మా అన్నయ్య చేతుల మీద, మా వదిన చేతుల మీదే శ్రీమంతము, మా వదిన చేతుల మీద అన్ని కూడా ఇక్కడే. నా దేవుడు ఇక్కడే నిలబెట్టాలి, నాకు సంతానం ఇవ్వాలంటే ఆ అమ్మాయికి కూతురు ఇచ్చినాడు దేవుడు. 3 నెలలకే దేవుడు సంతానం ఇచ్చినాడు. పోయినసారి 41 రోజు ప్రార్థనలో వాళ్ళు ఇక్కడ ప్రార్థనలో ఉన్నారు. ఆ భర్త భార్య ఏ అబద్ధం అని చూపించు నీకు దమ్ముంటే. నేను నిజాలు మాట్లాడదామని చెప్పిన ఈరోజు జనవరి 1 కనీసం ఒక్కరోజైనా నిజాలు మాట్లాడాలి. ఒక్కరోజైనా ఏం మాట్లాడాలి? నిజాలు మాట్లాడాలి. ఇవన్నీ అబద్ధాలు అయితే మన పరిచర్య అబద్ధం అని నేను ఒప్పుకుంటా. నీ చుట్టూ ఉన్న అన్ని అబద్ధాలు అయితే, నువ్వు పట్టుకున్న ఆ పోస్టర్లు అబద్ధం అని నేను ఒప్పుకుంటా. ఏ పాస్టర్కి ధైర్యం లేదు, ఏ సేవకుడికి ధైర్యం లేదు, నా దగ్గర ఈ సాక్ష్యం జరుగుతుందని చెప్పే ధైర్యం లేదు. ఏమన్నా ఏమంటే పోస్టర్ ఏమని వేస్తారంటే 100 మందిని 1000 మందిని గ్రాఫిక్స్లో బ్యాగ్ పెట్టుకొని వేస్తారు. నాకు అది చేత కాదు. నా మందిరము, ఈ మందిరంలో యేసయ్య ఉన్నాడు అనే నిజం ఎలా అంటే ఈ సాక్ష్యాలు బట్టి నేను నమ్ముతున్నాను. గట్టిగా దేవుని చూపిస్తాను. మరి ఇప్పటికీ సంతానం లేని బిడ్డలకి ఈ రోజైనా కళ్ళు తెరవబడుతున్నాయా? మీకోసం 1000-1100 మంది కోసం అడుగుతున్నా. అదే నేను అలా అడగకుండా అయ్యా నాకు 100 కోట్లు కావాలంటే దేవుడు ఇయ్యడా? ఇస్తాడా లేదా? మీరు ఇయ్యాలా? నాకు మీరు ఇస్తేనే అవుతుందా? కానీ డబ్బులు అడిగితే నేను ఇంకా గొప్పవాడిని అవుతా. అయ్యా నాకు ఉద్యోగం కావాలి, లేదు నాకు అమెరికాలో లైఫ్ కావాలి, ఇంకేదో గొప్ప జీవితం కావాలని దేవుడిని అడిగితే ఇవ్వడా నాకు? కానీ అది అడగట్లా. నా వాళ్ళు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ బాగుండాలని నేను అడుగుతున్నాను. కాబట్టి అయ్యా నా చెల్లెళ్ళు ఏడుస్తున్నారు, గొడ్రాలని ఏడిపిస్తున్నారు, ఈమెకి పిల్లలే పుట్టరు, నీకు అసలు నీకు ఇలా పోయింది, పురుడు పోయింది, నిండు గర్భిణీరా, పుట్టిన చేతిలో ఉన్న పాప చనిపోతే ఎంత ఏడుపుంటుందో ఒక తల్లికి ఆలోచించు. నీతో అవుతుందా? ఎవరైనా చెప్పండి, ఈ టైంలో అనుకున్న టైంలో అనుకున్నట్టు ఇదే మళ్ళీ నీ చేతిలో అదే పాప ఉంటుంది అని చెప్పడం పాజిబుల్ అవుతుందా? ఈ ప్రపంచంలో అలాంటి సేవకుడు ఉన్నాడా? ఉంటే చెప్పు, నేనే వెళ్ళి వాడి కాళ్ళకి దండం పెడతాం. ఎక్కడ ఎవరున్నారు? ఏ మందిరంలో ఉంటున్నావు నువ్వు తెలుసా? నీకు ఆడుకుంటున్నావా దేవుణ్ణి? ఈ ఒక్క అమ్మాయే కాదు, అక్కడ సూర్యాపేటలో ఇంకొక అమ్మాయి సతీష్ వాళ్ళ భార్య అలాగే కూతుర్ని పోగొట్టుకుంది. నేను ఇదే మాట చెప్పిన, తల్లి ఏ కూతురు అయితే పోయిందో, ఎవరైతే అభాషణ చేశారో నీ కూతురు బాగలేదని మళ్ళీ అదే టైంలో జరుగుద్దని. అమ్మ అవునా కాదా? ఒకసారి నీ కూతురుని చూపించు. అబ్బా చూడ కూతుర్ని కూర్చోబెట్టు, పిల్లలు తీసుకున్నాను ఏడుస్తున్నాను. అమ్మ అవునా? ఒకసారి ఎత్తుకొని పైకి చేతులతో చూపించు. అవుతుందా? ఒక నష్టాన్ని సైతము భక్తి చేయడం మీతో అవుతుందా? కూర్చోండి కూర్చోంటా. మనిషి దేనికైనా సిద్ధం. యేసుక్రీస్తు ప్రభువారి కోసం గట్టిగా దేవుని సిద్ధం. అయ్యా నేను ఏ మామట్టకైనా, ఏ అవమానకైనా, ఏ యుద్ధానికైనా నేను సిద్ధమే అనుకునే విశ్వాసం నాకు కావాలి. ఏ యుద్ధానికైనా, యుద్ధం చేసినా పోతాము, యుద్ధం చేయకపోయినా పోతాం, కానీ భయపడుతూ మాత్రం బతకొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పక్షంలో ఏదైనా మాట వస్తే, అయ్యా నా దేవుడు నిజమని నేను నిరూపించే దమ్ము నాకుంది, కాదని నిరూపించే దమ్ము నీకుందా అని ధైర్యంగా అడగండి. అదే ఈ పోస్టర్స్ లో మనకు చూపించాల్సిన పరిస్థితి. నీకు దేవుడు ఇచ్చిన వాక్యం కూడా అదే. పొలాల్లో, పంటల్లో, వ్యాపారంలో, పనుల్లో, అన్నిట్లో కూడా, అప్పుల్లో, ప్రతి స్థితిలో కూడా దేవుడు నన్ను నిలబెట్టాడని వాళ్ళు ఒక్కసారి నిలబడమా? నిజమైతేనే నిలబడండి. అయ్యా అవునా కాదా? ఒక్కొక్కరు ఇల్లులు ఎంతమంది కట్టుకున్నారా? ఇల్లులు ఎంతమంది కట్టారు? 2 స్టేర్లు 3 స్టేర్లు ఇల్లులు ఎంతమంది కట్టారు? వ్యాపారాలు కొత్త ఇల్లులు ఎంతమంది ఓపెన్ చేసినాము? చేతులు ఎత్తండి. ఎత్తలేదా? అయ్యా మన అప్పులు తీరుతున్నాయా లేకుంటే అప్పుల పాలు అవుతున్నారా? తీరుతున్నాయి, అప్పులు తీరుతున్నాయి అనుకున్నారు, చేతులు ఎత్తండి గట్టిగా. నాకు ఇల్లు ఇస్తున్నాడు, పొలం ఇస్తున్నాడు, వ్యాపారం ఇస్తున్నాడు, పని ఇస్తున్నాడు, అన్నింటిలో దేవుడు నేను దీవిస్తున్నాడు అనుకునే వాడు గట్టిగా దేవుని చాపలు దుద్దుతాం. ఎవరైతే పాస్టర్ గారి మాట నమ్మకంగా వింటున్నారో, ఆరాధనకి కరెక్ట్గా నడుస్తున్నారో,
చెప్పిన మాట చెప్పినట్టు వింటున్నారో దేవుడు వదిలేసినాడా? ఇల్లు ఎంతమందికి ఈసారి నేను ఇల్లు ఓపెన్ చేసినా తెలుసా? ఎంతమందికి అప్పులు తీరిపోయినా నాతో చెప్పినా తెలుసా? అన్నా నేను పొలం కొనుక్కోవడం ఏంటన్నా, నన్ను చూస్తేనే జనాలు నవ్వుతారు. నాకు పొలం ఏంటి అన్నా, నన్ను చూస్తేనే నేను బండి చేయటం ఏంటి, నేను 10 ఎకరాలు పొలం చేయటం ఏంటి, నేను తాగుబోతున్నా అనే పరిస్థితి నుంచి ఈరోజు ఎంతో మంది అద్భుతంగా నిలబెడుతున్నాడు దేవుడు. గట్టిగా దేవుడు చూపిస్తాడు. అయ్యా నిజమేనా ఇదంతా? అయ్యా నిజమేనా? నిజమేనా అబద్ధమా? ఆడవాళ్ళు స్త్రీలు సైతము ఈరోజు పనులలో వ్యాపారాల్లో దేవుడు అద్భుతంగా దీవిస్తున్నాడు నా చెల్లెలని. గట్టిగా దేవుడు చూపిస్తా ఉన్నాయి. స్త్రీలు సైతము అవసరమైతే నేను ఏదైనా చేయగలనన్నా అనే స్థితిలో నా చెల్లెలను దీవిస్తుండు. అంటే ఇక్కడ కృప లేదా? ఆశీర్వాదం లేదా? ఏం కావాలి మనకి? ఏది అడిగితే దేవుడు అది ఇస్తున్నాడు. గట్టిగా దేవుడు చప్పట్లతో చూపిస్తాం. ఆమె హల్లెలూయా. కూర్చుందాం దయచేసి అందరం. అంతకన్నా గర్వంగా ఉంచు, నేను ఏది ఏమైనా అన్నయ్య చెప్పినట్టు విని తీరుతాను. ఖచ్చితంగా విని నువ్వు నష్టపోతే నేను నీకు ఎదురు నిలబడి, దేవుడు ప్రత్యక్షమై మనిషితో మాట్లాడడం కష్టం. ఆనాడు మోషే గారితోనే మాట్లాడి ఉన్నాడు. మోషే గారు చెప్పినట్టుగా ఫస్ట్ లైన్ చూసినట్లయితే యెహోషువ గ్రంథం 21:43లో చదువుమా, లాస్ట్ మాటలు చదవండి. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చినని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించినను, వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన దేశమును వారికి ఇచ్చాడు. ఇంకా యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు చేసిన. అరే నీకు నేను ఏం చేస్తా అని దేవుడు మాటిస్తాడో ఈరోజు అన్ని వైపుల నుంచి వాళ్ళకి విశ్రాంతి కలిగించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు అంటున్నాడు. 2 సమయాలు రాసిన పుస్తకంలో గ్రంథంలో 22:2 2 సమయంలో చూడండి. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు అంటే ఏంట్రా? అనారోగ్యం నుంచి స్వస్థపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీ చేతులు ఎత్తి చూపిస్తారా? ఈరోజు ఈ సంవత్సరంలో అనారోగ్యము ఎంతమందికి ఒకసారి నిలబడారు? ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు నిలబడి ఏ వ్యాధి తగ్గిందో చెప్తారా నాకు ఒకసారి? అయ్యా మీరు చెప్పండి, టక్కుమని చెప్పాలి, చెప్పి కూర్చోవాలి ఒకసారి. కాళ్ళు చేతుల నుంచి పడిపోయిన వారికి స్వస్థత. అయ్యా నువ్వు టక్కుమని లేచి చెప్పండి. ఆపరేషన్ మోకాళ్ళ నుంచి, అయ్యా గుండెపోటు, గంటలో ఆపరేషన్ చేయకపోతే చనిపోతున్నాను మనిషి, అక్కడ నిలబడి ఏ ఆపరేషన్ లేకుండా గుండెపోటు ఆయన ఇక్కడే ఉన్నాడు. అమ్మ నీకు కిడ్నీలు, అమ్మ నీకు రావులేని స్థితిలో అమ్మ నడుస్తా ఉంది. అమ్మ నీకు రక్తము, క్యాన్సర్ గడ్డైన క్యాన్సర్ గడ్డ పేషెంట్ ఆమె అక్కడ ఉంది. ఇక్కడ కాలు చేతులు నడవలేక పూర్తిగా అనారోగ్యం వచ్చిన పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఇదిగో ఇక్కడే ఉన్న అమ్మాయిని నేను అవసరమైతే యూట్యూబ్ లో చూపిస్తాను. డాక్టర్ చెప్పి తెలియని రోగం, కడుపులో భయంకరమైన ఇన్ఫెక్షన్ వచ్చి ఆమెని ఇక్కడ ఉన్న పాపని చూడండి, నేను ఆ వీడియో చూపిస్తాను. ఆ పాపది తన పక్కన ఉన్న ముగ్గురు పేషెంట్స్ చనిపోయారు. ఖమ్మంలో కొత్తగా పెట్టిన పెద్ద హాస్పిటల్లో. ఈ అమ్మాయిని బ్రతకలు అని చెప్పేసి భయంకరంగా ఉంది ఇన్ఫెక్షన్, అసలు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అవుతున్నాయి, కడుపులో ఆర్గాన్స్ ఏమి పనిచేయట్లేదు, భయంకరమైన కడుపు నొప్పి, ఏమీ తగ్గట్లేదు, ఏ మెడిసిన్ వేసినా తగ్గట్లేదు. ఐసీయూలో 15 రోజులు 10 రోజులు ఉంది. రాత్రికాలం ఎవరికి డాక్టర్స్ కి తెలియకుండా వెళ్ళి ప్రార్థన చేసాం. అమ్మ అవునా కదరా? 2వ రోజు ముగ్గురు చనిపోయారు ఇదే రోగంతో. ఈ పాప ఎట్లా బతికింది అని చెప్పేసి ఆ డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు. అది మొత్తము కాలిపోయింది చూడండి అసలు పాపని. అసలు డాక్టర్లు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చినా కష్టము, లోపలే ఇంజూర్ అయిపోయింది, కాలిపోయింది ఆ పాప అని చెప్పేసి అన్నారు. కానీ దేవుడు అతి సులువుగా దేవుడు స్వస్థపరిచినాడు 1 రోజుల్లోనే. డాక్టర్లు జాయిన్ చేసుకోవడానికి ₹1,00,000 అడిగిన పాప అమ్మాయి. చూపించుమా వాళ్ళకన్నా అంకుల్ వాళ్ళకంటే చూపించు ఒకసారి. మొత్తము కాలిపోయి టర్న్ ద సైడ్. ప్రమాదం పశ్చాత్తు ఆ పాపకి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. కానీ దేవుళ్ళో ఉంటే ఎంత ప్రమాదాన్ని కూడా గొడ్డలు దాకపోయేదాన్ని గోడితో తీసేసాడు. ఇక్కడే కూర్చుంది. 2వ రోజుల్లో దేవుడు స్వస్థపరిచాడు. పెద్ద 4 ఆసుపత్రులకు వెళ్ళారు. 4 ఆసుపత్రులు కూడా ఈ అమ్మాయి చాలా ఇంజూర్ అయిపోయింది, కష్టం అని చెప్పారు. నేనే
చూశాను, నేనే మాట్లాడాను, పాస్టమ్మ గారు మాట్లాడారు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఇక్కడే ఉంది. ఆ అమ్మాయి ఫోటో ఇక్కడ ఉంది, కాలిపోయింది ఫోటో చూడండి. అందరికీ కష్టం అని చెప్పారు. దేవుడు ఏ చికాకు కాకుండా ఈరోజు మన మధ్యలో ఉంచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ చెల్లెని స్వస్థపరిచినాడు, అక్కడ ఆ తల్లిని స్వస్థపరిచినాడు. అక్కడ ఇల్లందరూ అడవుల్లో పాస్టర్ గారు అనే వాళ్ళు తెలియక ఎతికి అమ్మా ఎందుకు నిలబడ్డావు, మీకు ఏం స్వస్థత వచ్చింది? ఆ చెల్లెని ఎల్లో కలర్ డ్రెస్ వినపడలా. ఆ అమ్మాయికి ఏమవుతుందో కూడా తెలియకుండా అనారోగ్య పాలైపోయిన పరిస్థితి ఆ అమ్మాయిది. దేవుడు ఎక్కడున్నాడని ఎత్తుక్కుంటూ ఇల్లందు ఎక్కడో గుండాల నుంచి ఆ తల్లిని తీసుకొని వచ్చింది. ఈరోజు ఆ చెల్లి ఇక్కడ స్వస్థపడి నిలబడి నేను రక్షణ తీసుకుని మరి నిలబడి అంటుంది. గట్టిగా దేవుని స్తుతిద్దాం. గుండెపోటుతో ఉన్న వాళ్ళు ఎంతమంది గుండెపోటు తెగి ఆపరేషన్ లేకుండా ఎంతమంది స్వస్థపడ్డారు? ఆపరేషన్ పరిస్థితికి వెళ్ళి కూడా బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? లేరా? తల్లి నువ్వు లారా ఒకసారి ఆ చెల్లెలు లేకపోతే తన పేరు సుగుణ. అక్కడున్న ప్రభు దాస్ గారు, అక్కడున్న చెల్లె సుగుణని ఒకసారి చూడండి. తనకి భర్త లేడు, రోజు మున్సిపాలిటీలో రెక్కలు ముక్కలు చేస్తే తప్ప మన బతుకు తెరువు వెళ్ళదు. ఆ చెల్లికి గుండెలో ఒక పెద్ద మిషన్ పెట్టారు. అదే అక్కడ ఉన్న అమ్మాయికి ఏం పెట్టినా కానీ అమ్మాయి బతకదని చెప్పేసి డాక్టర్లు ఎప్పుడో వదిలేసినారు హోప్స్. ఈ మిషన్ పనిచేయట్లే, ఈ స్టంట్లు పనిచేయట్లే, ఇంకో మిషన్ పెట్టాలని సంవత్సరం నుంచి ఆ అమ్మాయిని నువ్వు ఏమీ చేయొద్దు, నువ్వు చనిపోతావు అని చెప్పేసి 2 ఏళ్ల నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు స్టంట్లు వేసి ఎన్ని సంవత్సరాలు అయింది గుండెకి ఆపరేషన్ చేసి? 2 సంవత్సరాలు. నువ్వు ఏనికి అయినా ఆయాసం పోలా, అయినా ఏం చేయాలా? బతకదు. అరే బతకదు ఎవడరా? బతకదు. డాక్టర్లు చెప్పేదే. డాక్టర్ వేరు, దేవుడు వేరు. వైద్యము అక్కడ కాపాడుకోవడానికి ఒక మార్గం అయితే దేవుడు బతికించడానికి ఒక మార్గం. గుర్తుపెట్టుకోండి. అదే నా చెల్లి విషయంలో ఈరోజు ఇంకొక పెద్ద మిషన్ పెట్టాలి, ఆ మిషన్ పెడితేనే నీ గుండెకి రక్తం నడుస్తుంది, నువ్వు బతుకుతావు అంటే ఈరోజు మా చెల్లి సొంతంగా ఆటో తోలుతూ ఉంటుంది. మున్సిపాలిటీలో ఒక వార్డు మొత్తము తను పని చేసుకుంటా ఉంటుంది. 2 సంవత్సరాలు అయింది డాక్టర్ నువ్వు చనిపోతావు అని చెప్పి. ఆయన చూస్తే భయపడతాడు, నువ్వు ఇంకా బతుకున్నావు అంటాడు. ఇక్కడ దేవుడు లేడా? అయ్యా లేడా? ఆయన నా శైలం కాదా? నా కోట కాదా? నా కొండ కాదా? నా రక్షణ దుర్గము కాదా? అవును అనుకున్నావు. గట్టిగా దేవుడు స్తుతిద్దాం. నీకు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా నేను ఈరోజు. నీకు వైద్యంకి హాస్పిటల్కి ఎక్కడికో వెళ్ళమద్దు అని నేనేం చెప్పలా, వెళ్ళు అని నేనే చెప్తున్నా. కానీ వాటన్నిటితో పాటు దేవుడు దేవుడే. దేవుడు లేని హాస్పిటల్ లేదు, అలాగే దేవుడు ఎక్కడ లేని మనిషి లేడు. గుర్తుపెట్టుకో. గట్టిగా దేవుడు స్తుతిద్దాం. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఇంకో గుండెపోటు పేషెంట్ మా చెల్లి చూసినట్లయితే ఇదంతా కోసి ఓపెన్ సర్జరీ ఇక్కడే ఉంది. నిద్రపడవా చేయి చూపించరా, ఓపెన్ సర్జరీ. డాక్టర్ నువ్వు బతకడు అని చెప్పేసి అన్నారు. కానీ ఈ రోజు లారీ ఇసుకని తను ఒక్కతే కూలి వాళ్ళు తెలిసినట్టు లారీ ఇసుక అన్లోడ్ చేస్తుంటది, కూలి పని చేస్తుంది. మొన్నెళ్ళి అడిగినా కానీ నీ గుండె మళ్ళీ ఫెయిల్ అయింది అన్నారు. నువ్వు ఫెయిల్ అయింది అన్నావుగా, మా అన్నకాడికి పోతా అని చెప్పి మళ్ళీ వచ్చి ప్రార్థనలో ఇక్కడే ఉంది. అవునా? నిజమేనారా? పులవనూరు హైదరాబాద్లో ఉంటుంది. ఇసుక పని చేస్తారు భార్య భర్త. రోజు పారేస్తే కానీ కడుపు నిండిన పరిస్థితి. ఎక్కడి నుంచి తెస్తారు లక్షలు? ఎక్కడి నుంచి అవుతుంది? నీకు నాకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని లోకానికి చాటి చెప్పే బాధ్యత మీదే. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ ప్రపంచంలో స్వస్థతలు కానీ మేలు కానీ చేసే దేవుడు మనకు లేడు అని చూపించాల్సింది. నీ దేవుడు తప్ప లోకాల మనకు దేవుడు లేడు అని గట్టిగా చూపించాలి. ఆమేన్ హల్లెలూయా. అయ్యా క్యాన్సర్ వ్యాధితో ఉన్న వాళ్ళు ఇక్కడ లేరా? జయించలేమని ఎప్పుడో చేతులు ఎత్తేసిన క్యాన్సర్ వ్యాధిని ఇక్కడ జయించలేదా? గట్టిగా దేవుని స్తుతిద్దాం. అమ్మా లేరా? మన బాప్తిజం తీసుకుందాం. ఒక చెల్లి డాక్టర్ క్యాన్సర్తో 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ బతకదని చెప్పి ఆ డాక్టర్ని ఆ మాటలు పక్కన పెట్టి ఇక్కడ ఇంకా బతికే ఉంది. మొన్ననే బాప్తిజం తీసుకుంది. ఇగో ఇక్కడే ఉంది చెల్లి, ఇక్కడే ఉంది. క్యాన్సర్ చూడండి, కడుపు చూస్తే క్యాన్సర్ గడ్డలు క్లియర్గా కనబడతాయి. ఏయా నేను బతకదని ఏడ్చుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ వచ్చింది. ఈరోజు మా చెల్లెని మా సహోదరి ఎలా ఉందో
ఏది అయ్యా మరి డాక్టర్ కాలేదే, దేవుడు ఇక్కడ చూపించిన అబద్ధం అని చూపించాడు, నేను ఒప్పుకుంటా. నేను అబద్ధం అని చెప్తున్నానని చెప్పి ఒప్పుకుంటా. నేను అబద్ధ సేవకుడని ఒక్కటి కాదు, ప్రతి ఒక్క ఇంటికి వచ్చి తలదించుకొని నిలబడతా. నేను అబద్ధం చెబితే ఆమెను కాపాడడానికి నేను వేసిన మంది ఏంటి, ఆమెను రక్షించడానికి నేను రాసిన మెడిసిన్ ఏంటి, ఏం చేసినాం మనం, ఏం చేసినాం రా అంటే ప్రార్థన అబద్ధమా? నువ్వెందుకు చేయకూడదు? ప్రాణాల మీదకి వచ్చినప్పుడే చేస్తావా ప్రార్థన? ప్రాణాల మీదకి వచ్చినప్పుడే ఆరాధన చేస్తారా? ప్రాణాల మీదకి వచ్చినప్పుడే దేవుడు కావాలనుకుంటావా? ఎందుకు చేయకూడదు? ముందు నుంచే ప్రార్థన. ఎందుకు చేయకూడదు? నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి. అందరినీ ఎందుకు నడిపించుకోకూడదు మందిరానికి? ఈరోజు పండగ అనగానే రాత్రి పగలు మందిరం నిండిపోయేటట్టుగా నిలబెట్టుకుంటున్నావే. ఒకవేళ నువ్వు దేవుడికి కరెక్ట్గా నీ కుటుంబంతో ఉంటే నీ ఇంట్లో ప్రతిరోజు పండగే. నాన్న గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు పండగే. నీ కుటుంబం అంతా మందిరంలో ఉంటే. నాకు అతిపెద్ద కోరిక, ఈరోజు కూడా చెప్తున్నా, ఈ మందిరం కట్టాలి అనేది మా నాన్న కోరిక. ప్రతి గుండెలో కూడా దేవుడు మందిరం కట్టాలనేది నా కోరిక. నేను భూమి మీద కట్టే మందిరం కన్నా కూడా మనస్సులో యేసుక్రీస్తు ప్రభు వారి కోసము ఎంత మందిని అయితే మార్చి వారి జీవితాన్ని మంచిగా నిలబెట్టగలను, అదే నేను కట్టుకునే నిజమైన విశ్వాసం, నిజమైన మందిరం. నాకు గట్టిగా దేవుడు. నేను ఆ రోజు చెప్పినా, ఈరోజు చెప్పినా, మోషే సొలొమోను ఒకటే ఒక మందిరాన్ని కడుతున్నాడు. అది కూడా మా నాన్నగారు చెప్పిన బాధ్యత కోసం, ఆయన చివరి కోరిక కోసం. నేను ఎక్కడైనా ఇవి కట్టను, రేకుల షెడ్లు వేసి పారేస్తా, ఏసీ పెట్టేస్తా, రేకుల షెడ్లు వేస్తా. పెద్ద పాస్టర్లు రోడ్డు మీద కనబడుతుండొచ్చు, కానీ వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లు అయింది డబ్బులతో, పబ్లిసిటీతో, జిమ్మిక్కులతో అయి ఉండొచ్చు. కానీ మీ పాస్టర్ గారు పెద్దోడు ఎందుకు కావట్లేదు అంటే, నేను పెద్దోడు అవడం కాదు ముఖ్యము, ఈ మందిరంకి వచ్చిన ప్రతి ఒక్కడూ బాగుండడం ముఖ్యం. వాడు ఎప్పుడైతే బాగుంటాడో, వాళ్ళ కుటుంబం ఎప్పుడైతే బాగుంటుందో, ఆ సాక్ష్యము నా దేవుణ్ణి పెద్దోడిని చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో, నా దేవుడి నామాన్ని పెద్దగా చేస్తూ ఉంటుంది. గట్టిగా దేవుడు చూద్దాం. ఎవరైతే దేవుడి నామాన్ని కనపరచాలని ఇష్టపడతాడో వాడు తన నామాన్ని కనపరచుకోవడానికి ఇష్టపడడు. అవునా కాదమ్మా? అవునా కాదా? మన ప్రభు నామాన్ని కనపరచడానికి ఇష్టపడుతున్నాను. ఆ పోస్టర్లో మీ అందరినీ వెనక ఉంచుకొని నేను ఒక ఫోటో దిగి ఇటు నుంచి పెట్టేసి నేను కూడా వేల మందికి పాస్టర్ నేను చెప్పుకోవడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు. కానీ ఒక్కసారి చూడండి ఆ సాక్ష్యంలో ఏముందో. నా ప్రభువు ఇక్కడ వింటున్న ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరుస్తున్నాడని చెప్పి చూపిస్తున్నాడు.